నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. భిక్షాటన చేసేవారికి పునరావాస ఉపాధి చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అందించే వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. సూచించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. సంతకాల సేకరణను విజయవంతం చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పిలుపు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనపై ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన మంచుకే మన ఆరోగ్యానికి ఉద్దేశించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. గతంలో గుడ్డ సంచులు జూట్ బ్యాగులు వినియోగించేవారని కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిందని, ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం బారిన పడి ఆరోగ్యానికి చేటు తెచ్చుకుంటున్నామన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన ఇంటి వరకే పరిశుభ్రం పరిమితం కాకూడదని, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని పిలుపు ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా అందరూ పూర్తి భాగస్వామ్యం అయ్యి ప్రజలను చైతన్యపరచాలని, స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయాలని కోరారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు వాళ్ళ కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ స్వచ్ఛ భారత్ అనే దాన్ని బాగా అవేర్నెస్ ని క్రియేట్ చేశారు. దీనిలో ప్రధానంగా మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని అంగాలు, అన్ని ప్రదేశాలు, ఈవెన్ సముద్రంలో లోతట్టు ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ నుంచి వెళ్ళిన, విశాఖపట్నం కార్పొరేషన్ నుంచి వెళ్ళినటువంటి బాటిల్స్ కూడా తీసి, అంటే సముద్రం కూడా మనం ఏ విధంగానూ పొల్యూట్ చేయకూడదు, మన గోదావరిని మనం ఏ విధంగానూ పొల్యూట్ చేయకూడదు. ఈ విషయాల్ని మీరు ప్రజలకు తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈవేళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మన ఎంహెచ్ఓ గారు చాలా డీటెయిల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2016 నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. లోకల్గా మన వెహికల్స్ అన్ని వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరు చేయబడను అని సేకరించడం, మొత్తం టౌన్ అంతా కూడా స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చదనాన్ని పెంచి దాన్ని పెంచే వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం తీసుకోవాలి. మనం ఇంతకుముందు అశోకుడు చెట్లు నాటేను అనేది చదువుకునేవాళ్ళం.
దాన్ని చెట్లు నాటాడు ఏంటి చెట్లు నాటడం తప్ప ఇంకేం చేయలేదని కూడా కొంతమంది మీమ్స్ చేసేవారు. దాని విలువ ఏంటనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. ఆ చెట్టు ఒక విలువ, అది మనకి ఆరోగ్యపరంగా అది సహకరించిన విధానం, ఇవన్నీ దాని విలువ ఈ రోజు పరిస్థితుల్లో మనకు అర్థమవుతా ఉంది. ఒక చెట్టుని నాటి అది పెరిగి మహావృక్షమై అది నీడనివ్వడంతో పాటు ఫలాలు అందించే కార్యక్రమం ఏదైతే అది చేయగలదో అవన్నీ అందిపుచ్చుకోవాలంటే మనిషి ఒక జీవితం సరిపోతా ఉంది చెట్టుతో సరిసమానం. బట్ మన భవిష్యత్ తరాల వారికి ఏమవ్వగలమా అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు ఆస్తి ఇచ్చినా ఏది ఇచ్చినా భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడదు. మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితేనే భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతుంది. అదే మనం ఇచ్చే 1000 కోట్ల ఆస్తి. మీరు ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని ఉండలేమండి, ఏది కూడా మనం చేయలేం. ఆరోగ్యం అన్నది ఎలాగా అంటే ఒకటి మంచి ఆహారం అందించడంలో మన పాత్ర ఉంటుంది పిల్లలకి, ఇంకొకటి మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం. అది అందించడానికి మీ వంతు కృషి ఏంటంటే మొక్కల్ని నాటడం. ఈరోజు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది మీ అందరికీ ఐడియా ఉంది. రెగ్యులర్ గా మీరు ఇందాక కూడా చాలా బాగా చక్కగా చెప్తున్నారు. డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ ఏంటి అనేది బాగా చెప్తున్నారు, బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం ఇది ఒక ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్ లా కాకుండా, ఇది మన మంచికే అనేది మన రొటీన్ గా కాకుండా, ఇది మనకి ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది కాబట్టి మేము చేస్తున్నాం అనే ఉద్దేశంలో కాకుండా, మనం దీన్ని మన మంచికే, మన ఆరోగ్యానికి మన మంచికే ఈ ప్రోగ్రామ్ ఉన్నది అనేది మన అందరికీ ఫస్ట్ అవేర్నెస్ లో ఉండాలి. సో మీ అందరికీ తెలుసు, ఒకప్పుడున్న ఆరోగ్యాలకి ఇప్పుడున్న ఆరోగ్యాలకి చాలా తేడా ఉంది. మీకంటే మీ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు, దానికంటే ఆ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. సిమిలర్ గా ఈ కంపోస్టింగ్ అనేది ఒకప్పుడు మనం అంతా చేసుకున్నదే, ఇది ఈ రోజు మనం మళ్ళీ నేర్పించే పరిస్థితికి వచ్చాం. ఇది మనకున్న ఎప్పటి నుంచో నాలెడ్జ్, హోమ్ కంపోస్టింగ్ కానీ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం కానీ, మనం మన చేతిలో ఏదైతే ఒక బ్యాగ్ ఉండేదో అదే బ్యాగ్ ని మళ్ళీ సంతకి తీసుకెళ్ళడం, అదే బ్యాగ్ వచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకోవడం, దాన్నే మళ్ళీ యూజ్ చేసుకోవడం. ఊరికి వెళ్ళినప్పుడల్లా కొత్త ప్లాస్టిక్ కవర్, వెళ్ళినప్పుడల్లా కొత్త కవర్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్ గా వచ్చిన అలవాట్లు. మనకున్న అలవాట్లు మంచివే, అందులో మనం వీలున్నంత వరకు కన్సంప్షన్ తగ్గించి వీలున్నంత వరకు వాడితే మనం రీసైకిల్ చేసుకుంటూ వాడటం. క్లాత్ బ్యాగ్స్ కానీ, లేదంటే జూట్ బ్యాగ్స్ కానీ, లేదంటే మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అదే మళ్ళీ వాడటం, అలానే ఉండేవి. సో ఇవన్నీ కూడా లాస్ట్ 20-30 years నుంచి కాలక్రమేణా ప్లాస్టిక్ వాడకం పెరగడం, దాని ప్లాస్టిక్ చీప్ గా మనకి రేట్ దొరకడం, ఈ రకరకాల కారణాల వల్ల, కంఫర్ట్స్ వల్ల మనం దానికి అలవాటు పడ్డాం. కానీ దాని వల్ల ఉండే డిసడ్వాంటేజెస్, దానివల్ల జరిగే మన ఆరోగ్యానికి జరిగే హాని ఇప్పటికే మనందరికీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తెలుస్తా ఉంది. క్యాన్సర్స్ అవ్వడం కానీ, ఇంక్లూడింగ్ బ్లడ్ లో కూడా ప్లాస్టిక్ ప్లేట్లెట్స్ అని అంటారు అనుకుంటా టెక్నికల్ టర్మ్. సో ఇవన్నీ కూడా పెరుగుతా ఉంది. సో ఇది మన నెక్స్ట్ జనరేషన్ కానీ మన ఆరోగ్యం. భిక్షాటన చేసే వారికి పునరావాసం కల్పించి భిక్షాటనకు దూరంగా ఉంచాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అవసరమైతే వారికి ఉపాధి కల్పించి శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే వాసు సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుమతితో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భిక్షాటన నిర్మూలించే విధంగా స్మైల్ 75 అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో భిక్షాటన నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో భిక్షు ఓరియంటేషన్ అండ్ రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా భిక్షాటన చేసేవారికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కుట్టు మిషన్లు వంటి స్కిల్స్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బెగ్గర్ ఫ్రీ కాంపెయిన్ 2024లో ప్రారంభించారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భిక్షాటన చేసేవారికి షెల్టర్ కల్పించి వృత్తికి దూరంగా ఉండేలా చేస్తున్నారని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాల స్ఫూర్తితో మనం కూడా భిక్షాటన పైన ఎవరూ ఆధారపడకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం అర్బన్ ప్రాంతం కావడం వలన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భిక్షాటనకు వచ్చేవారు ఎక్కువగా ఉంటున్నారని, ఇప్పటికే ప్రభుత్వ పరంగా 80 మందికి నైట్ షెల్టర్ కూడా కల్పించి భోజనం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్మైల్ 75 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అధ్యక్ష. ఈ భిక్షాటన చేసేవారిని రీహాబిలిటేట్ చేసి మరియు వారి ద్వారా అసాంఘిక కార్యక్రమాలు ఏవి కూడా జరగకుండా నిర్మూలించే విధంగా ఈ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకున్నారు అధ్యక్ష. రాజస్థాన్ రాష్ట్రంలో బోర్ అంటే భిక్షుక్ ఓరియంటేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఈ కార్యక్రమం ద్వారా భిక్షాటం చేసేవారికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఈ కుట్టు మెషిన్ ఇలా స్కిల్స్ నేర్పించడం, అలాగే ఇండోర్ బెగ్గర్ ఫ్రీ క్యాంపెయిన్ 2024లో ప్రారంభించారు. అంటే ఇవన్నీ కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటు షెల్టర్ కల్పించి వారు ఈ వృత్తి పైన ఉండకుండా ఉండేటట్లు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి పొరుగు రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాల స్ఫూర్తితో మనం కూడా వీటిని ఫర్దర్గా వాళ్ళందరూ కూడా ఈ వృత్తి పైన అంటే ఏదైతే ఈ భిక్షాటన పైన వారు ఆధారపడేటట్లు ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మా నియోజకవర్గంగానే చూసినట్లయితే ఒక అర్బన్ అవ్వడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం, వాళ్ళకి ప్రభుత్వ పరంగా షెల్టర్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షెల్టర్ కల్పించడం, అందులోని సుమారు 80 మందికి నైట్ షెల్టర్స్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టే కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాం. పెద్ద నగరం, పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు, గోదావరి నది ఒడ్డున ఉన్నది కాబట్టి అనేకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని అనేక విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీళ్ళొక ముసుగులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అసాంఘిక కార్యక్రమాలు. కాబట్టి ఈ షెల్టర్లెస్ పీపుల్ అందరినీ కూడా వారిని రీలొకేట్ చేసే విధంగా, అలాగే వాళ్ళకి ఏదో ఒక విధంగా వృత్తి కల్పించే విధంగా, ఉదాహరణకి మళ్ళీ మా నియోజకవర్గంలోనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాటిల్ పికింగ్ మరియు దాన్ని రీసైక్లింగ్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్ చేసి వాళ్ళకి ఏదో ఒక విధంగా జీతం చెల్లించే కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. క్రమేణా మరలా అది కూడా ఒక ఏజెన్సీకి ఇవ్వడం వల్ల వారు అది కూడా కోల్పోయారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే భిక్షాటం చేస్తున్నారో వాళ్ళని రీలొకేట్ చేసి కంపల్సరీగా రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి రీఆక్యుపై చేసే కార్యక్రమం తీసుకోకపోతే అది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మీ ద్వారా కోరుతా ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఒక రోల్ మోడల్ కింద తీసుకొని ఒక ఎగ్జాంపుల్ కింద ఈ రీలొకేట్ చేసే కార్యక్రమం తీసుకుని అందులో సమీపిస్తూ ఉంది. పుష్కరాలు రాజమహేంద్రవరానికి లక్షలాదిగా వచ్చే సమయంలో కొంతమంది ఆధార్ కార్డ్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. స్థానిక కంబాలపేట పరిధిలో ఉన్న ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం పేరిట ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ నాయకులతో కలిసి సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీకి సంబంధించిన పోషక పదార్థాలు, టీబీ పేషెంట్లకు చేస్తున్న వైద్య పరీక్షలు, అదేవిధంగా హెల్త్ సెంటర్ నందు పేషెంట్ల జాబితా, మందుల పంపిణీకి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారని, ఇందులో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఏఎన్ఎం నర్సులు అందుబాటులో ఉంటారని, 60 రకాల వైద్య పరీక్షలు చేస్తారని, 108 రకాల మందులు ఉచితంగా అందజేస్తారని, కనుక ప్రజలు ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను ఉపయోగించుకుంటూ ఇక్కడ అందించే ఉచిత వైద్య సేవలను అందరికీ తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని తెలియజేస్తారు. నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మహిళల యొక్క ఆరోగ్యం బాగుంటే కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అయితే మహిళల యొక్క ఆరోగ్యాన్ని మనం రక్షిస్తాము. ఆ కుటుంబాలే కాదు దేశమే బాగుంటుంది. ఆ దృష్ట్యా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వస్థ నారీ స్వశక్త అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వారు ప్రవేశపెట్టారు. అది అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలని అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా నగరంలో చేస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మొన్న ధవళేశ్వరంలో కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అది చాలా బాగా జరిగింది. ఇది రాజమండ్రిలో అర్బన్ హెల్త్ సెంటర్ సెలెక్ట్ అయినటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఈ విధమైనటువంటి కార్యక్రమాలను జనరల్ అవేర్నెస్ కోసం ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ విధమైన కార్యక్రమాలు ఉన్నాయి అనేటువంటి ఒక అవేర్నెస్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపుని కలెక్ట్ చేశాను. ధన్యవాదాలు.
ఓట్ చోర్ గద్దే చోర్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా నుంచి 1,00,000 సంతకాలు సేకరించాలని కార్యాచరణ చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ చేస్తున్న అవకతవకలపై ప్రజల మద్దతు కూడబెట్టేందుకు సంతకాల సేకరణ చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ సహకారంతో 1,00,000 సంతకాలు సేకరించి రాహుల్ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములుగా చేస్తున్నామన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ 347 లక్షల కోట్లు అప్పులు చేసిన మోదీని గద్దెదింపడానికి ప్రజలందరూ కాంగ్రెస్కు సహకరించాలని కోరారు. మోదీ గుజరాత్కు చెందిన అంబానీ, అదానీలను ప్రోత్సహిస్తూ దేశ సంపదను వారికి కట్టబెట్టి బినామీలుగా మార్చుకున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు కనీసం 1 పైసా కూడా జమ చేయలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఈడీ, సిబిఐ, ఈసీలను తన గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే బీజేపీకి పడే ఓట్లన్నీ కూడా కొత్త ఓట్లు ఎక్కడయో తీసుకొచ్చేసి ఒక ఇంట్లో డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా 400, 300 ఓట్లు జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఆయన ఏదైతే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ లేకపోతే ఈ లిస్టులు కానీ ఇవన్నీ కూడా అడుగుతుంటే ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన అవసరం ఉన్నా కూడా ఏమి చెప్పట్లేదు. అంతా ఇదేదో మోనార్కిజం లాగా అతను చేస్తున్నాడు. మరి ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. మరి మా ఏఐసిసి వారు అలాగే పిసిసి వారు కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అకృత్యాల మీద ఒక సంతకాల సేకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,00,000 సంతకాలు సేకరించాలని చెప్పి మాకు బ్రోచర్ ఇది ఇవ్వడం జరిగింది. కమిషన్ యొక్క అవకతవకలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటాన్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క ఇంట్లో 4,000 చిల్లర ఓట్లు, 5,000 ఓట్లు ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా సృష్టించేసి లేని వాళ్ళని ఉన్నట్టుగా, ఉన్నవాళ్ళు లేనట్టుగా, బ్రతుకున్న వాళ్ళని చచ్చిపోయినట్లుగా చూపించే ఒక ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్ర విచిత్రాలని గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారు దీనికోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అలాగే పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఈ మన జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఈ జిల్లా నుంచి చేయదలుచుకున్నాం. మొన్న 2 రోజుల క్రితం శర్మిలారెడ్డి గారు జూమ్ మీటింగ్లో మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రాం తలపెట్టిందో ఆ ప్రోగ్రాంని మన జిల్లాలో అమలు చేసే విధంగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ కృషి చేస్తుంది. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ముందు 4 డిమాండ్లను పెడుతూ మేము ఈ 1,00,000 సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. వీఆర్ఏలకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వీఆర్ఏల సంఘం అధ్యక్షులు మల్లిమొగ్గల వెంకటరమణ మాట్లాడుతూ వీఆర్ఏల ప్రధాన సమస్యల్లో ఒకటైన పే స్కేల్ అమలు చేయాలని అన్నారు. నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. కార్యనియామకాల సమస్యలు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం దానిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ ప్రెసిడెంట్ కె రాజేంద్ర ప్రసాద్, అనపర్తి అధ్యక్షులు దండి కడియాల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు రాలి సుబ్బారావు, రంగంపేట మండలం అధ్యక్షులు ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షులు నేను మల్లిమొగ్గల వెంకటరమణని మాట్లాడుతున్నానండి. అలాగే మీ ద్వారా వెళ్ళి పత్రిక ఏంటంటే మా వీఆర్ఏ సోదరులకి సాలని జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇంత అంత కాదు, నైట్ డ్యూటీలని, 90 days సర్టిఫికెట్లని, సుమో క్యాస్ట్లని మొత్తం పొద్దున్న నుంచి మొదలెట్టుకుని సాయంత్రం దాకా మంచం ఎక్కేదాకా కూడా ఇదే పని. ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్, వాటర్ ట్యాక్స్ అని ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత రైతుని కేకెత్తుంటే రైతును కూడా రాకపోవడం, మేమే ఆ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేయటం, ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నామండి. ఆ ఇబ్బంది పడుతున్నాం అనమాట. పెన్షన్ పంపిణీ కూడా మేము కూడా వెళ్తున్నామనండి. పెన్షన్ ఏంటి, ఆ ఇంటికి వెళ్ళి కేకేసి అమ్మ రండి పెన్షన్ ఇస్తాం, తెల్లారకుండానే డోర్ కొట్టి ఆ విధంగా కూడా మేము సహకరిస్తున్నాం. అయినప్పటికీ కూడా మేము చాలా చాలిన జీతంతో ఎంత పడతా ఉంటే కనీస వేతనం 26,000 లేకుండా మేము చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నాం. అలాగే నామినీల్ని వీఆర్ఏగా గుర్తించాలని, అలాగే మన తండ్రి స్థానంలో
మన కొడుకు కానీ కూతురికి కానీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ఈ గవర్నమెంట్కి తెలియపరుతున్నాం. అలాగే ఉద్యోగ భద్రత విఆర్ఎల్ సంఘ అధ్యక్షుడిగా నా పేరు దండగడియాల సత్యనారాయణ. మరి విఆర్ఎల్గా ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాం. కానీ చాలని జీతాలతో మా బ్రతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి. వేళ మాకు ఇచ్చే జీతం నెలకి 10,000 రూపాయల జీతం. వేళ ఒక ఆడది తెచ్చుకుంటున్న ఒక జీతం రోజు కూలి 1000 రూపాయలు. కనీసం మాకు 200 రూపాయలు కూడా జీతం కూడా లేదు రోజుకి. ఈ రోజు మాకు రాత్రులు పగలు కూడా అనుకోకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు మాతో ఎంతో పని చేయించుకున్నారు. అంటే జీతం తక్కువ, పని భారం ఎక్కువ. అయినా సరే మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. మరి చాలా జీతంలో ఎంతగానో మేము బాధపడుతున్నాం. మరి గవర్నమెంట్ మాకు న్యాయమైన జీతం నెలకి 26,000 రూపాయలు జీతం ఇచ్చినా సరే, లేదా తమిళనాడు, తెలంగాణ పక్క రాష్ట్రాలు ఎలాగైతే ఉన్నాయో జీతాలు అదే విధంగా పే స్కేల్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నామినీ విఆర్ఏలుగా అంటే తండ్రి స్థానంలో కొడుకులు కానీ కూతురు కానీ మనవాళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ తండ్రి స్థానంలో ఉద్యోగ పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి మరీ కోరుకున్నామండి. అలాగే 2 ఈ జీతం మట్టు మాకు సరిపట్లేదు. మేము పార్ట్ టైం అంటున్నారు మమ్మల్ని. పార్ట్ టైం ఉద్యోగస్తులు మీరు అని అన్నారు. కానీ పార్ట్ టైం చేయట్లేదు. మేము ఉదయం నుంచి రాత్రి 12 వరకు మేము పడుకున్న ఉద్యోగం చేస్తూనే ఉంటున్నామండి. ఈ పని అని కాదు, ప్రభుత్వం నుంచి ఏవైతే పంపిస్తున్నారో అవన్నీ కూడా మేము ప్రజలకు చేరవేస్తున్నాం. మేము శ్రీ కాశీ విశ్వనాథ స్వామి పార్వతీదేవి శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గోదావరి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సూర్య ప్యాలెస్ థియేటర్ సమీపంలో ఉన్న ఈ ఆలయం వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షుడు వై శ్రీనివాస్ హాజరై అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించడంతో పాటు భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గోదావరి ఫ్రెండ్ సర్కిల్ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని, వారు లేనిదే ప్రజారోగ్యం లేదని, కోవిడ్ సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయక విధులు నిర్వర్తించిన తీరు మరవలేనిదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమండ్రి రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో జగ్గంపేట మండలంలో 102 మంది పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఘన సన్మానం, మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ శానిటేషన్ కిట్లతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా స్టీల్ వాటర్ బాటిల్ అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. జగ్గంపేట మండలం ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులకు మనోధైర్యం కల్పించేలా వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి వారిని ఘనంగా సత్కరించి వారికి శానిటేషన్ కిట్లు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా ప్రతి పంచాయతీలను పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచి అందించాలని సెక్రటరీ ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణ భారతి, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ భారతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ శనివారం ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో మీ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించడం, ఆ వైద్య పరీక్షల ద్వారా మీకు ఉన్నటువంటి రుగ్మతల్ని గుర్తించడం, ఆ రుగ్మతల్ని గుర్తించి దానికి తగు వైద్యాన్ని చేసేటటువంటి పరిస్థితి కల్పించాలి అనేటటువంటి ఆలోచనతోటి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మీలో ఒక మనోనిబ్బరాన్ని కలిగించాలి. మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది. ఈ సమాజం కోసం ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో ఆ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది అని చెప్పి మీలో ఒక మనోధైర్యం రావాలి అనుకున్నప్పుడు మేము చేయాల్సిందేంటి? నీకు 20,000 రూపాయలు ఇచ్చేస్తే అది రాదు. నీకు వచ్చేది ఏంటంటే నేను మనిషికి కావాల్సింది గౌరవం, సమానత్వం. నిన్ను నా హక్కును చేర్చుకుంటేనే నువ్వు ఒక ధైర్యంతో ఉంటావు. అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని పనిమాల మాకు శాసనసభను కూడా ఇవాళ పోస్ట్ పోన్ చేసి మీరెళ్ళి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడిని కూడా కలిసి వాళ్ళని సన్మానించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి రండి అని చెప్పేసి పంపడం జరిగింది. ఆ సందర్భంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇవాళ మీకు సన్మానం ఉంటుంది. సన్మానంతో పాటు కూడా ఇక్కడ మీకు ప్రభుత్వం ఏ దృష్టితో మిమ్మల్ని ఆలోచిస్తుంది అన్న దానికి చూసుకుంటే మీకు ఏదైతే మీకు గతంలో ఇచ్చేశారు ఇందులో ఎవరో కట్టుకు రాలేదు. దాన్ని మా ఎండిఓ గారేమో మీకు ఇచ్చేసాం కదా అని చెప్పేసి వదిలేస్తుంది. ఇంకా దాన్ని ఇక్కడ సమాజంలో అతి క్లిష్టమైనటువంటి అతి హీనమైనటువంటి పనిని చేసేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు. మిమ్మల్ని సగౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ప్రజానాయకులుగా. అది న్యాయం కోసం సమస్యకు పరిష్కారం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ప్రజా సమస్యల పరిష్కార పర్యటక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు పరిశీలించి సమస్య పరిష్కారానికి బాధితులకు తోడుగా అండగా ఉంటూ సమాజ సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో అనారోగ్యంతో ఉన్న అడబాల సూర్యకాంతం గారి కాలు తొలగించడం వల్ల మంచానికే పరిమితమయ్యారు. వికలాంగుల పెన్షన్ కోసం ప్రయత్నించినా రాలేదని వారి సమస్యలు తెలిపారు. సదరం సర్టిఫికేట్ ఏర్పాటు చేయించి పింఛన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని వారికి మనోధైర్యం చెప్పారు. భర్త అనారోగ్యంతో 2 సంవత్సరాల క్రితం మరణించారని, నేటి వరకు పింఛన్ రాకపోవడం వల్ల కుటుంబం గడవక ఇబ్బందిగా ఉంటుందని సలాది సత్యవతి గారు తమ ఆవేదన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్యం కోసం డాక్టర్లతో మాట్లాడడం, గ్రామంలో మురికినీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కార పర్యటన మిత్రులు అధికారుల సహకారం ముందుకు నిరంతరం సాగుతుందని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. చిట్టుబాబు గారు చాలా కష్టపడుతున్నారు, నార్మల్గా తీస్తున్నారు.
ఏ పని ఉన్నా చెప్పండి అమ్మా. అమ్మా ఎలా ఉన్నావు? అదే చాలా రోజులైంది చూసాను వచ్చానమ్మా. ఏ పర్లేదమ్మా, మనం గెలిచినా గెలకపోయినా ఎప్పుడు మీతోనే ఉంటాను నేను. మీకు ఏ పని చెప్పండి. గేములు ఈ మద్యం తాగడం బెట్టింగ్ ఇంట్లోకి వెళ్ళిపోయి ఈ పెద్దవాళ్ళకి వెళ్ళడం, తర్వాత అప్పుడు ప్రజలు ఎక్కువైపోవడంతో అందరూ కలిసి మన ఊరి అభివృద్ధికి ప్రయత్నం చేయాలి. బాగా ఆడుకోండి, బాగా చదువుకోండి. మన ఊరు బాగుండాలంటే మీరు యాక్టివ్ అవ్వాలి. యూత్ అవ్వాలి, చదువుకుని మంచి సంపాదించుకోవాలి. బాయ్. తర్వాత మొదలైంది అప్పటిదాకా నేనే పెడతాను. బాగున్నామ్మా, శ్రీదేవి కూడా బాగున్నామ్మా. అయ్యా చాలా కనపడదా, చాలా ఉంది. డ్రాప్స్ మళ్ళీ నలిపే కళ్ళు నలపకుండా డ్రాప్స్ వేసుకోవాలమ్మా. అలాగేమ్మా, జాగ్రత్త అమ్మా. ఏ పనున్నా చెప్పండి అమ్మా చెల్లి. మీకు మీ ఇంట్లో ఏ పనున్నా గవర్నమెంట్ నుంచి నా వల్ల ఏదైతే నేను తీసుకెళ్ళి చేయించాను. ఈమెకి కాలు ఇక్కడికి మోకాల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది. షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు. వీరికి శ్రీను వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పంచాయతీ గారికి తీసుకెళ్తారమ్మా. తీసుకెళ్లి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ఫ్యాక్షన్ అవుతుందా? ఏ పని ఉన్నా చెప్పండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే, తమ్ముడు ఇది మా పరిస్థితి అని చెప్పండి, నేను వస్తాను. తెలుస్తానండి. తర్వాత కంపలేదు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ సోమవరం గ్రామంలో అడబాల సూర్యకాంతం అమ్మ దగ్గర ఉన్నాం. ఈమెకి కాలు ఇక్కడికి మోకాల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది. షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు. వీరికి ఈ సదరం సర్టిఫికెట్ రప్పించాలి, వికలాంగ్ పెన్షన్ పెట్టించాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది. తప్పకుండా సదరం సర్టిఫికెట్ రేజ్ చేయడంతో పాటు వికలాంగ్ పెన్షన్ వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామమ్మా. తప్పకుండా మా రాజు, మా వెంకటేష్, శ్రీను వీళ్ళందరూ కూడా వెళ్ళి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారు. ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు. నేను కూడా మాట్లాడతానమ్మా. మీకు పెన్షన్ వచ్చేలా మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఏమా చేస్తాం తల్లి. ఏమా నానా, నేను మళ్ళీ వస్తాను. మా వాళ్ళు వస్తారు, వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి పెన్షన్ వచ్చేలా చేస్తారు. ఏమా వెళ్ళొస్తాను. సలాది సత్యవతి గారు ఈమె కష్టం చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ రాలేదు. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరూని. మరి 14 నెలలు అవుతున్నా సరే నేటి వరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. కుటుంబంలో సంపాదించి యజమాని సడన్ గా వృత్తి చెందడం వల్ల కుటుంబం అంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది, ఏ కుటుంబం అయినా సరే. అటువంటి బాధితులకి మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి గత 2 సంవత్సరాల క్రితం చనిపోయినా సరే నేటి వరకు కూడా పెన్షన్ రాలేదు. 2 సంవత్సరాలు అవుతుంది చనిపోయి, డెత్ సర్టిఫికెట్. అదే రకంగా తనకు కూడా సత్యవతి గారు కూడా అనారోగ్యంగా ఉండి మరి నిత్యం మందులు వేసుకుంటేనే గానీ ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరికి కూడా పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 3 పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అమ్మ తప్పకుండా నేను మాట్లాడతానమ్మా. పెన్షన్ వచ్చేలా చేద్దామమ్మా. ధైర్యంగా ఉండు, నేను మాట్లాడతానమ్మా. ఏం పేరమ్మా? భర్త పేరమ్మా? ఈయన రేపల్లి పెదకొండరాజులు గారు. వీరికి ఒక కన్ను పనిచేయదు, మొత్తం ఒక కన్ను పనిచేయదు. వీరికి కాలు కూడా ప్రమాదంలో మొత్తం తీసేయడం జరిగింది. ఎంతకాలం ఇచ్చారండి పెన్షన్? అప్పుడు
దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇచ్చేవారు. రాకపోతే సడన్ గా ఆగిపోతే చెప్పలేమన్నారు. ఓకే అమ్మా, మరి ఇటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. నోటీస్ సారాంశం ఏంటంటే ఇతనికి ఇది తక్కువ ఉంది పర్సంటేజ్ అని చెప్పేసి రావడం జరిగింది. 40% ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఏదమ్మా పర్సంటేజ్ ఉన్నది? సదరం సర్టిఫికేట్ 40% ఉంది. అది పొరపాటుని తప్పుపడ్డది. ఇది కెల్లంపూడి ఎంపీడీ ఆఫీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఆగిపోద్దేమో పెన్షన్ అని చెప్పేసి. దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మనోవేదనకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను కిర్లంపూడి ఎంపీఓ గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. నేను మాట్లాడి మీకు పెన్షన్ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. సోమవారం గ్రామంలో ఈ కింద సిమెంట్ రోడ్డు ఉంది, పైన ఈ రకంగా మురికి నీరు నిలబడిపోయింది. దానికి కారణం ఏంటంటే డ్రైనేజీలు తవ్వకపోవడం వల్ల డ్రైనేజీలు పూర్తిగా ఊడిపోవడం జరిగింది. డ్రైనేజీలు చూడండి, డ్రైనేజీలు అంతా కూడా మట్టి వేసేయడం జరిగింది. ఆ మట్టి తీయాలని చెప్పేసి పంచాయతీ అధికారులకి మరి కిల్లంపూడి ఎంపీఓ గారికి పీజీఆర్ఎస్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. చాలా ఈ గ్రామంలో చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది. ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రాబ్లం ఏమన్నారమ్మా? ఆపరేషన్ ఎక్కడ చేశారు? నడానికి చేశారు. ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఇలా అయిపోయిందా? రిపోర్ట్లు ఒకసారి ఇస్తామా? రిపోర్ట్లు ఉన్నాయా? 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాం మంచం మీద. 3 సంవత్సరాల నుంచి బాకింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ అట్లా ఉంటాయి కదా. గోదావరి నది మధ్యలో సినిమా తీయాలని ఉందని రాజమండ్రి నగరానికి చెందిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము అన్నారు. చంద్రహాస చిత్రం సెప్టెంబర్ 20 శివజ్యోతిలో మ్యాట్ని షో మీడియా మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. డాక్టర్ జేమ్స్ వాట్ నిర్మించిన ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మీడియా మిత్రులతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలు 2018 నుండి నా ప్రయాణం ప్రారంభమైనట్లు తెలిపారు. తన మొదటి చిత్రం నువ్వు తోపురా, రెండవ చిత్రం వాయిస్ ఆఫ్ మరియా, మూడవ చిత్రం కిల్లర్ ఆర్టిస్ట్ సినిమాలు తీసినట్లుగా వివరించారు. ఇది 4వ చిత్రమని, ఈ ఆర్ట్ రిలేటెడ్ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కన్నడ పరిశ్రమలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని తెలుగులో నేను అందించడం జరిగిందన్నారు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రవి బసూర్ కన్నడ సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగిందని అన్నారు. ఆయనతో కలిసి ఈ చిత్రానికి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులో చేయడం జరిగిందన్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ భిన్నమైన చిత్రాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ సంవత్సరంలోనే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, త్వరలో వాటి వివరాలు తెలియజేస్తామన్నారు. First of all, thank you so much అండి. ఆల్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చారు. ఇవాళ శివజ్యోతి అనే థియేటర్కి మా యొక్క మూవీ వీరచంద్రహాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడబోతున్నారు. సో ఇది నా యొక్క 4వ సినిమా అండి. ఇది నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 2018లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. సో నువ్వు తోపురా నుంచి స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న March 21 రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ నా 4వ సినిమా ఇది కన్నడలో 100 years ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది. సో తెలుగులో ఇది మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లో కూడా ఇది September 19th ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచానికి చెప్పాలన్న తపంతో రవి బసూర్ గారు కేజీఎఫ్ సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్. ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు. సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని
ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నా సినిమా అంటే నువ్వు తోపురా 2019లో వచ్చింది, గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అయింది. దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరి అని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో, అదే అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది అది. సో ఆర్టిస్ట్ అనే మూవీ March 21 రిలీజ్ చేసాం అక్రాస్ ద గ్లోబ్. సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది. అది ఆర్టిస్ట్ అనే సినిమా, కిల్లర్ ఆర్టిస్ట్. ఇది వచ్చేసిన 4వ సినిమా, ఈ సంవత్సరంలో 2వ సినిమా. సో దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడుతున్నాను. డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ తోటి ఇంకొక సినిమా, అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్లోనే. సో డిఫరెంట్ కాన్సెప్ట్తో తీయాలని ఆశ ఉందండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది. నా అన్ని సినిమాల్లో కూడా కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. ఒక హీరో హీరోయిన్ కూడా వాళ్ళ డెబ్యూ యాక్టర్స్. ఏపీ నుంచి ఎస్ తప్పకుండా రాజమండ్రి మరి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. భిక్షాటన చేసేవారికి పునరావాస ఉపాధి చర్యలు చేపట్టాలి, అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అందించే వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, సూచించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. సంతకాల సేకరణను విజయవంతం చేయాలి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పిలుపు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.